ఉసిరికాయలతో ఆమ్లా మురబ్బా. ఇవి పెద్ద ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలతోనైనా చేసుకోవచ్చు. ముందు ఉసిరికాయలు కడుక్కుని ఇలా ఉడకేసుకోవాలి. మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. ఇవి ఉడికినాక మనం పంచదార పాకం పట్టుకోవాలి. 1 కప్పు ఉసిరికాయలకి 2 కప్పులు పంచదార తీసుకున్నాం. దీంట్లో 2 యాలక్కాయలు దంచుకుని వేసుకున్నాం. చిటికెడు ఉప్పు, 1 కాయ నిమ్మరసం, ఇప్పుడు ఈ పాకంలో ఉడకబెట్టుకున్న ఉసిరికాయలు వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇవి రంగు మారితే పాకం తీగ పాకం రావాలి. ఇది ఈ ఉసిరికాయలు బాగా ఉడికిపోవాలి. పంచదార పాకం పీల్చుకొని చాలా బాగుంటాయి. ఉసిరికాయల సీజన్లో ఇలా ఎక్కువ ఉసిరికాయలు ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా తినొచ్చు. ఉసిరికాయలు తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇంకా రంగు రావాలి. మన పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. చిన్న ఉసిరికాయలతో ఇంకా చాలా బాగుంటాయి. ఉసిరికాయలు రంగు మారిని ఇంకొక 5 నిమిషాలు ఉడకనిస్తే ఇంకా రంగు మారి చక్కగా ఉంటాయి. ఇవి తీగ పాకం రావాలి. ఇంకా తీగ పాకం రాలేదు, ఇంకా ఉడకాలి. మనం దీంట్లో యాలక్కాయల పొడి, నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి పాకం కూడా చాలా బాగుంటుంది. ఉసిరికాయలు కలర్ మారిని పాకం చూసుకుందాం. తీగ పాకం వచ్చింది. ఇదిగోండి ఇలా తీగ రావాలి. ఇప్పుడు పాకం రెడీగా ఉంది. ఉసిరికాయలు ఉడికిపోయి కట్టేసుకుని ఇలా గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలోనైనా పెట్టుకోవచ్చు. పిల్లలకి పెట్టండి, ఇలా ఇష్టంగా తింటారు. ఇలా గాజు సీసాలో పెట్టుకుంటే సంవత్సరం తినొచ్చు.